హలో ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. సూపర్ హిట్ రెసిపీ అన్నమాట. చట్నీతో సంబంధం లేదండి, దేనితో అయినా అద్రిపోతుంది. దీనికి తిరుగుండదు, అంతే. మరి ఇంకెందుకు లేట్, ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒక కప్పు సూజీ రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ తీసుకొని ఒక కప్పు వాటర్ వేసేసి ఒకసారి స్పూన్తో కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. రవ్వ నానేలోగా కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి కట్ చేసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్కి. సో ఇక్కడ నేను ఒక చిన్న సైజు ఉల్లిపాయల చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి, ఒక టమాటా, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి మొత్తం ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రవ్వ 10 నిమిషాల తర్వాత చక్కగా నానాయి కదా. సో మిక్సీ జార్లో వేసేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఈ రవ్వలో వేసేసి రుచికి సరిపడా సాల్ట్, కొన్ని వాటర్ అనేది వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా దోసల పిండి లెక్క వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం బేకింగ్ సోడా, ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. పొయ్యి మీద పెనం పెట్టేసి హీట్ ఎక్కిన తర్వాత కొన్ని వాటర్ అనేది వేసేసి ఒక గరిటెడు పిండి పెనం మీద వేసేసి ఇలా దోసల లెక్క వేసుకోవాలి. మీరు దోసల లెక్క అయినా వేసుకోవచ్చు, లేక దిబ్బ రొట్టె లెక్క కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా అద్భుతంగా ఉంటుంది ఈ రవ్వ దోశ. కంపల్సరిగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఈరోజు నేను ఏ చట్నీ చేయలేదండి. ఎందుకు అనుకుంటున్నారు కదా, నేను ముందే చెప్పాను మీకు, దీంతో ఏదైనా తిరుగుండదు అనేసి. ఏ పచ్చడైనా అద్భుతంగా ఉంటుంది. కానీ నేను కరేపాకు పొడి, అలాగే మామిడికాయ పచ్చడి అద్భుతంగా ఉంది. కంపల్సరీగా మీరు ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అన్నమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలంటే ఉంటా. మరి బాయ్. ఇప్పుడే లెగిసింది. టిఫిన్ చేసి ఆ టీ కూడా తాగుతున్నా. ఇప్పుడు లేచారు మా పిల్లలు. ఇప్పుడు వాళ్ళకి నేను టీ తాగి టిఫిన్ అనేది పెట్టాలి. కరెంట్ కూడా తీసాడు కదా, తీస్తున్నాడు కరెంట్. అసలు కరెంట్ అనేది ఉండటం లేదు. 8:30 కల్లా కరెంట్ తీస్తున్నాడు మార్నింగ్. ఈవినింగ్ సో 3 లేకపోతే 4 ఆ టైంకి ఇస్తున్నాడు కరెంట్. ఉండలేమండి అసలు. ఈ కరెంట్ లేకపోతే సేపు నుంచి గాలి వచ్చేది లేదు, పోయేది లేదు. కరెంట్ ఉంటే 24 అవర్స్ మా ఇంట్లో ఫ్యాన్ తిరుగుతూనే ఉండాలి. जा ब्रश कर ले जा, नशा डाल दी।